నవోదయ స్కూల్ ప్రతిపాదన విషయంలో ఎంపీ అరవింద్ మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పైన తీవ్రంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపైన కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో మనతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ సీనియర్ నేత తాహిర్ బిన్ హమ్దాన్ గారు ఉన్నారు. అలాగే నూడా చైర్మన్ వేణు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సీనియర్ నేత ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పైన ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా తీసుకుంటుంది? నవోదయ పాఠశాలల కాన్సెప్ట్ భారతదేశంలో ప్రధాని పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం. బహుశా అరవింద్ గారికి తెలియకపోవచ్చు. ఎందుకంటే పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ మంత్రి అర్జున్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకొని విద్యాభివృద్ధి పట్ల నవోదయ పాఠశాలలు ప్రతి జిల్లా కేంద్రంలో ఒకటి ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఏర్పాటు చేసిన నవోదయ పాఠశాల నిజాం సాగర్లో ఉంది. నిజాం సాగర్లో ఎందుకు పెట్టారు? అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ జిల్లాకు ఎంత దూరమైనా విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనువుగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే నిజాం సాగర్లో నవోదయ పాఠశాల వచ్చేది. దాని తర్వాత ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యాభివృద్ధి పట్ల భారతదేశంలో జరుగుతున్నటువంటి ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాంట్లో ముఖ్యంగా మన రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు మోడల్ స్కూల్సు, కస్తూరిబా స్కూల్సు, అదేవిధంగా బీసీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఇలాంటి అనేక కాన్సెప్ట్ తీసుకొని విద్యాభివృద్ధి పట్ల శ్రద్ధ చూపుతున్నటువంటి విషయం. దాన్ని అరవింద్ గారు మీరు చేసినటువంటి అభివృద్ధి ఏం లేకపోగా ఒక పెద్ద మనిషి మీద ఆరోపణ చేసి ఆయన ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన చేస్తున్నాడు ఇట్లా అనేటువంటి మాట, మీరు చేసే కార్యక్రమం ఏం లేకపోగా దీన్ని చూపించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం మీకు నేను ఏమనాలో నాకు అర్థమైతలేదు. కానీ వాస్తవంగా విద్యాభివృద్ధి పట్ల, విద్య మీద శ్రద్ధ తీసుకోవడం పట్ల ఈ నవోదయ పాఠశాల ఆ రోజు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉండే. మీ ప్రభుత్వమే అంటున్నారు కదా, మీ ప్రభుత్వ హయాంలో ఇప్పుడున్నటువంటి 33 జిల్లాల్లో 33 జిల్లాలకు మొదటి ప్రాధాన్యతగా ఒక్కొక్క గురుకుల పాఠశాల కొత్త జిల్లాకు కూడా ఇస్తున్నటువంటి విషయం మీకు తెలియదా? దానికి గైడ్లైన్స్, నామ్స్ ఉంటాయి. ఆ నామ్స్ ప్రకారంగా ఎక్కడ పెట్టాలా గురుకుల పాఠశాల, అనువైన పరిస్థితి ఎక్కడుంది అనేటువంటి విషయం అరవింద్ గారో, సుదర్శన్ రెడ్డి గారో, వేణుగారో, తాహిర్ బిన్ హమ్దాన్ నిర్ణయం తీసుకోరు. దానికి ఒకటి కమిటీ ఉంటుంది, అధికారులు ఉంటారు, యంత్రాంగం ఉంటుంది. అక్కడికి పోయి అక్కడ పరిస్థితిని పరిశీలిస్తారు, వాతావరణానికి అనుకూలంగా తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణంతో పాటు విద్యాభివృద్ధి పట్ల విద్యార్థులకు ఏ విధంగా ఉండాలనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారనేటువంటి విషయం, ఇంత ఇంగిత జ్ఞానం కూడా మీరు ఎంపీ ఈ అధికారులను ఒత్తిడి తీసుకొచ్చి, కలెక్టర్ని ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రైవేట్ స్థలాన్ని ప్రతిపాదించారని ఆయన ఆరోపణ. ఏది ప్రైవేట్ స్థలం? నిజాం షుగర్ ఫ్యాక్టరీలో అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అలాగే ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కదా. అది అరవింద్కు తెలియకపోవచ్చు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ మీరు పాదయాత్ర చేసి నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేస్తా అనేటువంటి మాట మర్చిపోయినరు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీని, నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని, చెరుకు రైతులను, బోధన్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని నిండా ముంచిన తర్వాత మళ్ళీ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి పూర్వవైభవం తీసుకొస్తామనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వచ్చినటువంటి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారి ఇండస్ట్రీస్ మినిస్టర్ను బోధన్కు తీసుకొచ్చి సుదర్శన్ రెడ్డి గారు అక్కడ ఫ్యాక్టరీ పునర్నిర్మాణం జరగాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకున్నటువంటి తరుణం. దాని మీద ఉన్నటువంటి బకాయిలు 400 కోట్లల్లో 200 కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టినటువంటి విషయం ఇది కూడా మీకు తెలియదా? 200 కోట్ల రూపాయలు ప్రైవేట్ భాగస్వామ్యానికి మనకున్నటువంటి సంబంధం మీద కట్టేసినరు. అది ప్రైవేట్ భాగస్వామ్యం ఎలా అవుతుంది అనేటువంటి విషయం కూడా ఇది మీకు తెలియదా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ భూములను, ఈరోజు ఉన్నటువంటి భూముల్లో అనువైనటువంటి స్థలం ఏదుందో నవోదయ పాఠశాలకు, అది నిజాం చక్కెర కర్మాగారానికి సంబంధించింది కానీ లేక ఇంకా ఎక్కడైనటువంటి ఉన్నటువంటిది కానీ ఒక్కటి ఆలోచించాలి అరవింద్ గారు. నిజామాబాద్ జిల్లాకు నవోదయ పాఠశాల వస్తుందంటే నిజామాబాద్ జిల్లా యావత్ సంతోషపడుతుంది. ఇక్కడ పెట్టాలా అనేటువంటి విషయం కాదు. ఎక్కడైతే అనువైనటువంటి పరిస్థితి ఉందో అక్కడ పెడతారు. దాన్ని ఆసరాగా తీసుకొని మీరు సుదర్శన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం, నిందలు మోపడం మీద సరికాదు. సుదర్శన్ రెడ్డి గారి చరిత్ర గురించి మీకు తెలియదా?
మీరు చెడ్డి కట్టుకున్నప్పటి నుంచి సుదర్శన్ రెడ్డి గారు మీకు తెలుసు. సుదర్శన్ రెడ్డి గారు మీకు చేసినటువంటి మీ కుటుంబానికి చేసినటువంటి సహకారం మీకు తెలుసు. సుదర్శన్ రెడ్డి గారు చేతులు కడుక్కోడు అనేటువంటి మాట, మనిషి మంచిగా ఉండాలని అనుకుంటే శుద్ధిగా ఉండాలనేటువంటి ఆలోచన కూడా ఉండాలి. మీరు అప్పుడప్పుడు వచ్చి పత్రికల్లో మాట్లాడి చెప్పిపోతే ఇది నడవది. మీరు ఈ జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు 450 ఎకరాలు ఇచ్చినటువంటి సెస్ నందిపేటలో భూములు ఉన్నాయి. ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చారా? 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇవల్ల ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు. మీరు నిజామాబాద్ జిల్లాకు ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చారా? సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ జిల్లాలో అసలు అభివృద్ధి చేయలేడు, ఇంతవరకు ఏ పని చేయలేదని చెప్పి ఆ మాట అనేటోళ్ళు అయితే గుడ్డోళ్ళు, అయితే చెవిటోళ్ళు, లేకుంటే తప్పు చెప్పేటోళ్ళు. కనబడతలేదా? తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది సుదర్శన్ రెడ్డి గారు, అప్పుడు డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు, అప్పుడు తీసుకొచ్చినటువంటి తెలంగాణ యూనివర్సిటీ కనబడతలేదా? మెడికల్ కాలేజ్ కనబడతలేదా? అదేవిధంగా అనేక స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు కనబడతలేవా మీకు? ఈ జిల్లాలో 20 మోడల్ స్కూళ్ళు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్క మోడల్ స్కూల్లో 1200 మంది విద్యార్థులు చదువుతున్నారు. పేద వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు, ప్రియారిటీ ఉన్నటువంటి విద్యార్థులు చదువుతున్నటువంటి విషయం అది తెలియదా మీకు? కేవలం మాట్లాడి ఒక మాట అనేద్దాం, ఒక రాయి వేసేద్దాం అనేటువంటి మాట. చుట్టపు చూపుగా వచ్చి మాట్లాడిపోయేటటువంటి వాళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధుల, చుట్టపు చూపుగా వచ్చి పోయేటోళ్ళు వీళ్ళు ప్రజాప్రతినిధుల. నిజామాబాద్ జిల్లాలో జరిగేటటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కావాలా? నిజామాబాద్ జిల్లాకు మీరు ఏం తీసుకొస్తున్నారు, ఏం తీసుకొస్తలేదని ప్రజలకు చెప్పాలా? అన్నీ మేమే తెచ్చినామనేటువంటి మాట మాట్లాడితే ఎట్లాగో వచ్చేటి వస్తాయి. మీరు చెప్పినా వస్తాయి, మీరు చెప్పకున్నా వస్తాయి. ఈ ప్రజాస్వామ్యంలో ఇవాళ మనం కట్టే ట్యాక్స్ ప్రకారంగా, జిఎస్టీ ప్రకారంగా, మనకున్నటువంటి హక్కు ప్రకారంగా, మనకు వచ్చేటటువంటి అభివృద్ధి ప్రకారంగా వచ్చేటి వస్తాయి. కానీ మీదేముంది పాత్ర ఇందులో? మీరు తీసుకొచ్చింది ఏముంది? ఒకటి చెప్పండి నాకు. నిజామాబాద్ టు ఆర్మూర్ పోతాం ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఫ్లైఓవర్ బ్రిడ్జ్, మాధవనగర్ బ్రిడ్జ్ ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఒక్క రోడ్ తీసుకొచ్చిర్రా మీరు? నేషనల్ హైవే రోడ్స్ ఉత్తరప్రదేశ్ పోయింది కదా కుంభమేళాకు. మీరంతా జిల్లా టు జిల్లా ఎన్ని రోడ్లు ఉన్నాయి? వాళ్ళు కట్టే ట్యాక్స్ ఎంత, మనం కట్టే ట్యాక్స్ ఎంత, మీరు తీసుకొచ్చినటువంటి అభివృద్ధిలో మీ పాత్ర ఎంత? ఈ జిల్లాలో ఒక్కటన్నా మీరు లింక్ రోడ్ తీసుకొచ్చిండ్రా నేషనల్ హైవేది? ఏమన్నా అభివృద్ధి మీరు చేసిండ్రా? మాత్రం మాట్లాడవచ్చు. మాటలకేముందండి? ఇవాళ రేపు ప్రజలు మాటలు మాట్లాడితే అందరూ వింటారు, కానీ చేసే పనిని కూడా చూస్తున్నారు. మేధావులు చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, రైతులు చూస్తున్నారు, దాన్ని ఆలోచిస్తారు దాని మీద. అందుకొరకే సుదర్శన్ రెడ్డి గారి మీద మాట్లాడడం, ఆయన ఏమనుకుంటున్నాడో నాకు అర్థమవుతలేదు. కానీ సుదర్శన్ రెడ్డి గారి మీద మాట్లాడితే నేషనల్ లెవెల్ బీజేపీలో ఏమైనా గుర్తింపు వస్తుంది అనేటువంటి మాట అనుకుంటున్నట్టున్నాడు. బీజేపీలో ఏమో రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉందట కదా, ఆ మార్పు కొరకు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. సుదర్శన్ రెడ్డికి పైన విమర్శలు చేసే స్థాయి అరవింద్ కాదంటారా? విమర్శలు ఎవడైనా చేయొచ్చు. మా పిల్లలు చేస్తారు, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూలు కూడా పిల్లలు చేస్తారు. కానీ ఎవరి మీదైనా మనం ఆరోపణలు చేసే ముందు ఆ ఆరోపణలను వాస్తవంగా ప్రజలు నమ్మే విధంగా ఆరోపణలు చేయాలి. ఆరోపణలు చేస్తే దానికి ఆరోపణలకు జవాబు చెప్పకుండా ఉండే పరిస్థితి ఉండాలి. మీకు అందరు జవాబు చెప్తున్నారు, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు మీ అంతటా, జిల్లా అంతటా. దాని జవాబు చెప్పండి. మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తలేరా ఇప్పుడు? అది కాదు మీరు చేసేటట్టు. ఆయన అభివృద్ధి చేయలేదనేటువంటి మాట మాట్లాడేటటువంటి పరిస్థితి అరవింద్కి తగదు. నువ్వు సెస్లో ఒక్క ఇండస్ట్రీ తీసుకురా మొదలు. 10 సంవత్సరాలు అయిపోయింది కదా, 11వ సంవత్సరం మీ ప్రభుత్వంలో నువ్వు 2వసారి పార్లమెంట్ మెంబర్ గెలిచినావు. తీసుకురా నందిపేటకు ఒక ఇండస్ట్రీ. ఇంతవరకు నిజామాబాద్ స్మార్ట్ సిటీ తెలియకపోయినావు నువ్వు. మనకన్నా చిన్న జిల్లా కరీంనగర్ జిల్లాకు స్మార్ట్ సిటీ ఉంది, అక్కడ స్మార్ట్ సిటీ తీసుకురాకపోయినావు. కేవలం ప్రజల కొరకు సభ సందర్భం మీద మాట్లాడే మాటలు మర్చిపోండి. ఎంపీ గారు ప్రభుత్వం మీద ఉంది, 4 సంవత్సరాలు ఇంకా మీరు అధికారంలో ఈ దేశంలో ఉంటారు. మీరు మంచి కార్యక్రమాలు చేసి మాట్లాడండి. ఒకళ్ళని తిట్టి మాట్లాడతామంటే మీకనే ఎక్కువ తిట్టచ్చు నేను. అంతకన్నా మంచి మాటలతో తిడతాను నేను తిట్టాలనుకుంటే. కానీ మాకు అది లేదు. చివరిగా 2 ఎమ్మెల్సీలు బీజేపీ కైవసం చేసుకుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పని ఖతమైందని చెప్పేసి కూడా అన్నారు ఆయన. అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు రేపు 4 ఎమ్మెల్సీలు వస్తున్నాయి. నిన్న 2 ఎమ్మెల్సీలు పోయినాయి కదా. శాసనసభ ద్వారా జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలు వస్తున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోతే రేపు కాంగ్రెస్ పని అప్పర్ హ్యాండ్ అవుతుందా? అట్లుండదు. కేవలం ఇవ్వాలటి మట్టుకు మాట్లాడే మాటలు వద్దు. అది కూడా మీరు ఇప్పుడు ఈ అంశం కాదు, నీకు మళ్ళొకసారి చెప్తా అంశం ఎమ్మెల్సీ ఎలక్షన్లది.
సో ఇది మొత్తానికైతే ఇప్పటివరకు అరవింద్ ఎంపీగా ఉండి ఈ 10 సంవత్సరాల్లో చేసింది ఏమీ లేదు. కేంద్రం నుంచి ఒక నిధులు కూడా తెచ్చింది లేదు. నిజామాబాద్లో అభివృద్ధి చేసింది కూడా ఏమీ లేదని చెప్పేసి తాయర్ గారు చెప్తున్నారు. అలాగే మాజీ మంత్రి సీనియర్ లీడర్ అయిన ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు ఎంతో అభివృద్ధి చేశారు. కేవలం రాజకీయాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని చెప్పేసి తాయర్ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.